నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదైంది. ఎఫ్ఎస్ఎల్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎవరైనా కావాలని చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ పూర్తిగా ధ్వంసమైంది. పలు కేసుల్లో సేకరించిన ఫిజికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా దగ్ధమైపోయిందని అధికారులు చెబుతున్నారు. పలు కేసుల్లో సీజ్ చేసిన సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు కాలిపోయాయని, మరొక రూమ్లో స్టోర్ చేసి ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు పూర్తిగా కాలిపోయాయని చెబుతున్నారు. అయితే సీజ్డ్ ప్రాపర్టీస్ గది తగలబడ్డంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదైంది. ఎఫ్ఎస్ఎల్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎవరైనా కావాలని చేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా ఈ ప్రమాదం అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నల్లి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దానిపైన నాంపల్లి పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కి ఆనుకొని ఉన్న ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ లో ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదం ప్రధానంగా అనుమానాలకు తావునివ్వడానికి కారణం అక్కడ ఆ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంచుతారో ఆ గదిలో అగ్ని ప్రమాదం జరగడం పైన అనేక అనుమానాలు అయితే ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ అధికారి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ టైంలో మొత్తం 4 ఎఫ్ఎస్ఎల్ భవనంలో ఉన్నారు. ఒకరు హోంగార్డ్ కృష్ణతో పాటు, అంటే అక్కడ ఉన్న వార్డు అతనితో పాటుగా మరొక 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 4ని కూడా ప్రస్తుతం విచారించడం జరిగింది. వాళ్ళు కూడా విచారణలో ప్రమాదవశాత్తు జరిగినట్లుగానే చెప్తున్నారు. అక్కడ ఒక ఆ గదికి సంబంధించిన దాంట్లో పవర్ సప్లై చేసే ప్లగ్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇందులో అనుమానాలు ఏంటంటే మెయిన్ గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సంచలన కేసులకు సంబంధించిన ఫిజికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ స్టోరేజ్ కి సంబంధించిన రూమ్ లోనే ఉండడం జరిగింది. అవన్నీ ఇప్పుడు అగ్నికి ఆహుతైపోవడంతో అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యం అయితే తెరపైకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లి రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. అయితే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో సీజ్ చేసిన ప్రాపర్టీ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు డిఎఫ్ఓ శ్రీదాస్. ఆ గది మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిందని అన్నారు ఆయన. పలు కేసుల్లో సేకరించిన ఫిజికల్ ఎవిడెన్స్ మొత్తం దగ్ధమైపోయిందని తెలిపారు. పలు కేసుల్లో సీజ్ చేసినటువంటి సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు కాలిపోయాయని, మరొక రూమ్లో స్టోర్ చేసి ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కూడా పూర్తిగా కాలిపోయాయని చెప్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని, మంటలు ఆర్పేందుకు ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది ప్రయత్నించారని చెప్పారు. కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ పూర్తిగా అలుముకుంది. మరొకవైపు సీజ్ ప్రాపర్టీస్ గది తగలబడ్డంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. సీజ్డ్ ప్రాపర్టీ అండి. సీజ్డ్ ప్రాపర్టీ ఒక పార్టీషన్ ఉంది, దాంట్లో ఫైర్ అయింది. రకరకాల అంటే సీజ్డ్ ప్రాపర్టీ అంటే ఒక టైప్ ఉండదు, ఎన్నో డిఫరెంట్ ఉంటుంది కదా. ఆ డిఫరెంట్ స్టోర్ చేసిన రూమ్ లో ఫైర్ అంటుకుంది. అది ఫస్ట్ ఒక పార్టీషన్ ఉంది, ఆ రూమ్ స్టోర్ రూమ్ లాగా. ఆ స్టోర్ రూమ్ లోపల ఫైర్ అయింది. ఆ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఫైర్ అయింది. దాంట్లో రకరకాలు ఉన్నాయి సార్. హార్డ్ డిస్కులు, పేపర్లు. ఇప్పుడు మన కేసుకు సంబంధించినవి అవి మనం సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, అది విట్నెస్ కోసం అలాంటివి, అంటే డీటెయిల్స్ ఐ డోంట్ నో, అలాంటి ప్రాపర్టీ ఆ రూమ్, అది ఆ స్టోర్ రూమ్ అది కాలిపోయింది. అది మ్యాక్సిమం కాలిపోయింది. కంప్యూటర్స్ అంటే వర్క్ చేసే కంప్యూటర్ కదా, సీజ్డ్ ప్రాపర్టీ. దాంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి. మన కేసుకు సంబంధించి అంటే డీటెయిల్స్ వీడున్నో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సీజ్డ్ అయిన ప్రాపర్టీ అంతా కూడా కాలిపోయింది. అది G+2 బిల్డింగ్ అండి. ఫైర్ సేఫ్టీ అంటే ఎక్స్టింగ్విషర్స్ ఉన్నవి. దానికి అంతవరకే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక రూము, దానికంటే ముందు రూమ్లో క్లాస్ రూమ్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్ ముందు ఉన్నది, దానికి రైట్ సైడ్ హాల్ ఉన్నది. బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని అవి రూమ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవికి బీరువాలు, క్యూబికల్స్ ఉన్నాయి. ఓన్లీ ఈ స్టోర్ రూమ్ ఒకటి ఫైర్ అవ్వడం వలన ఈ ఫైర్ అంతా కూడా, స్మోక్ అంతా కూడా ఫ్లోర్కి మొత్తం కూడా వ్యాపించింది. అక్కడక్కడ ఈ టెంపరేచర్కు
ప్లాస్టిక్ సంబంధించిన ఈ సెన్సిటివ్ ఐటమ్స్ అన్ని కూడా మెల్ట్ అయింది సార్. అది ఓన్లీ మాకు సింపుల్గా చెప్పింది సీజ్డ్ ప్రాపర్టీ. డీటెయిల్స్ వాళ్ళు మీరు అడిగి తెలుసుకో. రూమ్ నిండా ఉన్నాయి రకరకాలు, ఓన్లీ నాట్ ఓన్లీ కంప్యూటర్స్, డిఫరెంట్ మెటీరియల్. అది మనకు ప్లాస్టిక్ పేపర్ అదేమో కాలిపోతుంది కదా, ఈ మెటల్కి సంబంధించిందేమో మిగిలి ఉన్నది. అది మనకు అది కంప్యూటర్ లాగా ఉంది. ల్యాబ్ ఎక్విప్మెంట్ కాదు, ఓన్లీ సీజర్ ప్రాపర్టీ. ల్యాబ్ ఎక్విప్మెంట్ సేఫ్ సెకండ్ ఫ్లోర్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయండి, వాళ్ళకి సంబంధించిన వాటికి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సెకండ్ ఫ్లోర్ కి అసలు ఫైర్ లేదు సార్. అది వీ డోంట్ నో, వీ హ్యావ్ టు నో. మనకు నిజానికైతే ఇంకా ఇంకేం అనుమానించలేదు సార్. ఫైర్ ఆర్పిన ఇప్పుడే కొంచెం ఊపిరి తీసుకున్నాము. ఇంకా మేము కొద్దిగా అయిన తర్వాత సార్ సమాచారం అరౌండ్ నేను చూడలేదండి, మాకు మాత్రము 10 తర్వాత వచ్చింది. మేము రాగానే ఇంకా టైం ఏం చూసుకోలేదు, డైరెక్ట్ వచ్చేసి దాన్ని ఫైర్ ఫైటింగ్ చేసినాము. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఫాస్ట్ గా ఎంత వీలైతే అంత ఎఫర్ట్ పెట్టి దాన్ని ఆర్పేయగలిగినాము, ఆర్పేసినాం సార్. ఇంకా దాని గురించి ఏమీ తెలియదు సార్. దాని కాజ్ ఆఫ్ ఫైర్ కానీ ప్రాపర్టీ కానీ అవంటే మనకి ఇంకా ఏమీ ఐడియా లేదు. రూమ్ లో చాలా ఉన్నాయండి, రూమ్ నిండా ఉన్నాయి, మొత్తం ఆ స్టోర్ రూమ్ నిండా ఉన్నాయి. 1, 2 అని కాదు, నేను చెప్తున్నా కదా మళ్ళీ ఒకసారి.